అందరికీ నమస్కారం. మా ఇంటిలో జరిగిన ఆశ్చర్యమైన, అద్భుతమైన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. 1 నెల క్రితం బ్రహ్మకమల ఆకు మా ఫ్రెండ్ తీసుకొచ్చిచ్చారు. సరే కదా అని ఇలా చిగురులు వచ్చిన తర్వాత వేరే తొట్టులో పెడదామని 2-3 మొక్కలున్నాయి తొట్టులో వేశాను. ఆశ్చర్యం ఏంటంటే ఇలా చిగురు రాకుండా మొగ్గ తొడిగిందండి కార్తీక మాసంలో. ఈ మొగ్గ దశమి శుక్రవారం పూట మొదలై ఏకాదశి రోజున చక్కని పువ్వు విచ్చుకొని మంచి సుగంధాన్ని వెదజల్లిందండి. ఎంత ఆశ్చర్యం అంటే చిగుర్లు రావాలి, మొక్క వేపుగా పెరగాలి, అప్పుడే కదా పువ్వులు పూస్తాయి. ఇలా ఆకుకు పూయడం అనేది మరింత ఆశ్చర్యం కలిగింది. బ్రహ్మీ ముహూర్తంలో ఈ పువ్వుని స్వామి అమ్మవార్లకు సమర్పించి పూజ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఎంతో ఎత్తుగా గుబురుగా పెరిగితేనే పువ్వులు పూస్తాయి అంటారు, ఎండ మరీ పడితేనే వస్తాయి అని అంటారు. ఇవన్నీ కాకుండా ఒక్క ఆకుకి చిగురు రాకుండా పువ్వు పూయడం అనేది మరింత ఆశ్చర్యం అనిపించింది.